నమస్కారం. నేను భరద్వాజ్. ముఖ్యంగా షష్టమ భావం అంటే 6వ స్థానం, ముఖ్యంగా దీన్ని శత్రుస్థానంగా పిలువబడుతూ ఉంటారు. దీంట్లో శత్రుభావంలో ముఖ్యంగా మనకి ప్రధానంగా శత్రువుల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా షష్టమ భావం కాబట్టి రోగాల గురించి తెలియజేస్తుంది, రుణాల గురించి తెలియజేస్తుంది, తగాదాల గురించి తెలియజేస్తుంది, క్రూరమైనటువంటి పనుల గురించి తెలియజేస్తుంది, సేవక వృత్తి ఇతరుల కింద చేసే పనుల గురించి తెలియజేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం తెలియజేస్తుంటుంది, పిసినాతనం గురించి తెలియజేస్తుంది, దొంగతనం గురించి, మేనమామల గురించి, పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారా పొందలేని విషయాల గురించి, జీర్ణాశయ వ్యాధుల గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఇన్ని భావాలకు షష్టమ భావం 6వ భావమే ముఖ్యమైన ఒక పార్ట్గా చెప్పబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా లేదనేది 6వ భావం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. లగ్నంలో 6వ స్థానాధిపతి బుధగ్రహ కలిసి లగ్నంలో 6వ స్థానాధిపతి బుధగ్రహంతో కలిసి 6వ స్థానంలో ఉన్నట్టయితే చర్మ సంబంధ వ్యాధులు ఉంటాయి. బుధగ్రహం 1వ స్థానాధిపతికి చర్మం గురించి కారకత్వం వహిస్తాడు. అంటే బుధగ్రహం 1వ స్థానానికి చర్మం గురించి కారకత్వం వహిస్తాడు. కావున బుధగ్రహం బలంగా ఉండి 6వ స్థానాధిపతికి కూడా చాలా దగ్గరగా అనగా 5 డిగ్రీల లోపు స్థితి అయితే చర్మ వ్యాధులు ఇంకెక్కువగా ఉంటాయి. కుష్టు లాంటి వ్యాధులు రావడానికి, భయంకరమైనటువంటి చర్మం మొత్తం కూడా ఆయిల్ లాంటి పడి మొత్తం కూడా పాడైపోయి ఇబ్బంది పడటానికి ఇదన్నిటి కారకుడు చెప్పబడుతుంటుంది. శుక్రగ్రహం 1వ స్థానానికి అందం, అదేవిధంగా విషయాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. శనిగ్రహం 1వ స్థానానికి వెంట్రుకలు విషయాల గురించి కారకత్వం వహిస్తారు. కాబట్టి బుధగ్రహానికి మరియు 1వ స్థానాధిపతికి లేదా 6వ స్థానాధిపతికి సంబంధాలు కలిగి ఉన్నట్టయితే, బుధగ్రహానికి మరియు 1వ స్థానాధిపతికి లేదా 6వ స్థానాధిపతికి సిగ్నిఫికేషన్ సంబంధం కలిగి ఉంటే ముఖం మీద కురుపులు రావటం, అలాగే జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. 1, 6 స్థానాధిపతులకి అంటే లగ్న షష్టమ స్థానాధిపతులకి రాహుకేతువులతో గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నట్టయితే తలకు సంబంధించిన వ్యాధులు లేదా మైగ్రేన్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. 1, 6 స్థానాధిపతులకి రాహుకేతు గ్రహాలతో సంబంధం కలిసి ఉండటం కానీ దృష్టిగా ఉన్నట్టయితే తలకు సంబంధించిన వ్యాధులు, మైగ్రేన్ లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. రవిగ్రహం 1వ స్థానానికి తల విషయాలకు కారకత్వం వహిస్తారు. కాబట్టి రవిగ్రహంతో కూడా సిగ్నిఫికేషన్స్ ఉన్నట్టయితే తీవ్రత అనేది అధికంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. శని, కుజ గ్రహాలకు 6వ స్థానంలో స్థితి అయి లేదా 6వ స్థానాధిపతితోని శని కుజ గ్రహాలకు 6వ స్థానంలో స్థితి అయి 6వ స్థానం శని కుజ గ్రహాలు 6వ స్థానంలో ఉండి లేనట్టయితే 6వ స్థానాధిపతితో సంబంధం కలిగి ఉన్నట్టయితే జనేంద్రియ సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి. సంతానపరంగా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు వీళ్ళు. కుజగ్రహం 6వ స్థానానికి మగవాళ్ళకి ఎక్కువ శాతం కూడా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా కుజగ్రహం 6వ స్థానానికి మగవాళ్ళకు జనేంద్రియ విషయాలు కారకత్వం వహిస్తాడు. అలాగే శనిగ్రహం 6వ స్థానానికి అనారోగ్య విషయాలు కారకత్వం వహిస్తారు. కాబట్టి 6వ స్థానంతో పాటు 8వ స్థానాధిపతితో కానీ సంబంధం ఉన్నట్టయితే 6వ స్థానంతో పాటు అంటే షష్టమ స్థానాధిపతికి 8వ స్థానంలో ఉన్న గ్రహంతో కానీ 8వ స్థానంతో అధిపతితో కానీ సిగ్నిఫికేషన్ ఉన్నట్టయితే జబ్బు యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. 6వ స్థానంలో చంద్రుడు కుజగ్రహాల స్థితి అయితే 6వ స్థానంలో చంద్రుడు కానీ కుజగ్రహాలను ఉన్నట్టయితే చంద్రుడు ఉన్నట్టయితే మానసిక సమస్యలతో, ఉదర సంబంధ సమస్యలతో బాధపడతారు. కుజుడు ఉన్నట్టయితే చర్మ వ్యాధులతో బాధపడుతుంటారు. అదేవిధంగా శత్రువుల మీద పన్నాగాలు పడి మానసిక ఇబ్బంది పడటానికి అవకాశం ఎక్కువగా, వాటి విషయాలు బాధపడుతుంటారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. చంద్రగ్రహంతో 3వ స్థానానికి ఊపిరితిత్తుల విషయానికి, అలాగే కుజగ్రహం 1వ స్థానానికి రక్త విషయాల కారకత్వం వహిస్తారు. కాబట్టి చంద్ర కుజగ్రహాలకి 1వ స్థానం కానీ 1వ స్థానాధిపతితో మరియు 3వ స్థానాధిపతితో సంబంధాలు కలిగి ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పినట్టుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా స్మోకింగ్ ద్వారా ఊపిరితిత్తులు చెడిపోవడానికి, లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ అవకాశాలు చూపిస్తూ ఉంటాయి. ఈ 6వ స్థానంలో
6వ స్థానంలో మనకి రవి శుక్రుల గ్రహాలు ఉన్నట్లయితే ఏదో రకమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. రవిగ్రహం 2వ స్థానానికి కంటి సమస్యలకి కారకత్వం వహిస్తాడు. అలాగే శుక్రగ్రహం 2వ స్థానానికి గొంతు విషయానికి కారకత్వం వహిస్తాడు. కాబట్టి ఈ 2 గ్రహాలకి 2వ స్థానం స్థానాధిపతితోని సంబంధం కలిగి ఉన్నట్టయితే కంటి సమస్యలు ఎక్కువ బాధిస్తుంటాయి. కంటి మీద పొర రావడం, మరియు ఆపరేషన్ ఫెయిల్ అయ్యి కంటికి మళ్ళీ ఆపరేషన్, ఇవన్నీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాగే గొంతుకు సంబంధించిన వ్యాధి కూడా ఉంటుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఈ 2 గ్రహాలు మధ్య 5 డిగ్రీల తేడా ఉంటే అబ్బాయిలకి వీర్యంలో కదలికలు అనేవి ఉండవు, సంతానహీనులుగా మారతారు. అది అమ్మాయిలకైతే నెలవారీ సమస్యలు, పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఇది మనకు 6వ స్థానం 6వ భావం గురించి. 7వ భావం నుంచి మరో క్లాస్ వివరంగా తెలియజేస్తాను. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ భరద్వాజ్.